గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇతపూర్వం ద్రౌపదీదేవి గారు యుధిష్ఠిరునికి పురుష ప్రయత్నాన్ని గురించి చెప్పారు. ఎప్పుడు కూడా ప్రయత్నశీలిగా ఉండాలి, ప్రయత్నశీలిగా ఉంటూ దైవం యొక్క నిర్ణయం కోసం వేచి చూడాలి, దైవానుగ్రహం కోసం తను కష్టపడాలి అని చెప్పారు. ఇప్పుడు భీముడు కూడా అదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అదే విషయాన్ని చెబుతూ, ఓ అన్నయ్య, మేమంతా కూడా ఎంత ప్రయత్నం చేస్తున్నామో, ఎన్ని కష్టాలు పడుతున్నామో మీకు తెలిసినదే. అయినప్పటికీ కూడా మాకెంత కష్టం వచ్చిందో నీవు చూస్తూనే ఉన్నావు కదా, కానీ నీకు ఆ ప్రతిచర్య అనేది సరిగా నాకు అనిపించటం లేదు. అస్మానమీ ధార్తరాష్ట్రాః క్షమమాణాలలం సతః అశక్తానివ మన్యంతే తద్దుఃఖం నాహవే వధః. ఆ ధృతరాష్ట్రుని కుమారులు దుర్యోధనాదులు వారందరూ కూడా మనమందరం కూడా సమర్థులమే, కానీ మన సహనాన్ని ప్రదర్శించి ద్యూత సభలో మనం వారికి ఎటువంటి అపకారాన్ని చేయకుండా మనం ఊరుకున్నాం. ఇదే ఆసరగా తీసుకుని మనందరూ కూడా శక్తిహీనులుగా భావిస్తున్నారు. మహాశక్తివంతులము, కానీ మనకి ఎటువంటి శక్తి లేదు అని వారు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కూడా మనకు మరణించినా కూడా మంచిదే, కానీ ఇటువంటి అపకీర్తిని పొందడం అనేది ఇంకా దుఃఖకరము. తత్ర చేద్యుధ్యమానానాం అజిహ్వమనివర్తినాం సర్వశో హి వధశ్రేయాన్ ప్రేత్యలోకాన్ లభేమహి. మనం యుద్ధం చేస్తాం, ఆ యుద్ధం చేసి ఉంటే ఆ యుద్ధంలో మనం ఎప్పటికి కూడా వెనుతిరిగి వెళ్ళలేదు, మనకు అపజయం అనేదే లేదు. అందుకోసం మన ప్రాణం పోయినా కూడా యుద్ధంలో మనం వెనుక తిరిగి పారిపోవడం అనేది మన ఇతివృత్తంలో లేదు. అటువంటి మనము యుద్ధంలో మరణిస్తే అది కూడా వీరమరణం కదా, ఆ వీరస్వర్గం పొందుతాం కదా, ఆ కీర్తికే మనకు మంచిది. దానికన్నా ఇప్పుడు ఇహలోకంలో బతికి ఉన్నాము, కానీ శక్తిహీనులనే అపకీర్తిని పొందాము, ఇది మహా దుఃఖకరము. అథవా వయమైవైతాన్ నిహత్య భరతర్షభ అధీతమహిగాం సర్వాం తథాపి శ్రేయేవనః. అలాగాక మనమే వారిని వధించి ఈ రాజ్యమంతా కూడా మన అధీనం మనం చేసుకోవచ్చు. వారిని వధించేటువంటి పరాక్రమం మన దగ్గర ఉన్నప్పుడు మనమెందుకయ్యా వారి దగ్గర మనం శక్తిహీనులని అనిపించుకోవాలి? అటువంటి అపకీర్తిని పొందేటువంటి అవసరం మనకేమున్నది? అలాగే వారిని వధించి వారి ద్వారా మన రాజ్యాన్ని మనకు పొందితే మనకు మేలే కదా. తద్వారా రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వారు కూడా సుఖపడతారు కదా. ఎందుకంటే పూర్వమే ప్రజలందరూ కూడా వచ్చి మొరపెట్టుకున్నారు, అయ్యా మాకు రాజుగా మీరే ఉండాలని. వారి మొరనైనా ఆలకించి మనం వారితో యుద్ధం చేద్దాం. సర్వథా కార్యమేతన్నః స్వధర్మమనుతిష్ఠతాం కాంక్షతాం విపులాం కీర్తిం వైరం ప్రతి చికీర్షతాం. అలాగే మనకు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. మన ధర్మాన్ని అనుసరించి మన ధర్మబద్ధత అనే గుణం మనలో కనబడుతున్నది. అదే ఎటువంటిది అంటే, అన్నగారు చెప్పినటువంటి మాటను వినడం మన ధర్మం. ఇతపూర్వం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా, మనం ఎన్నిసార్లు ఆ విషయాన్ని ప్రస్తావన చేసుకున్నా కూడా, ఇటువంటి సోదర భావం మనం ప్రపంచంలో ఎక్కడా కూడా చూడలేదు. ఒకటి రామభరత శత్రుఘ్నులకు ఉండేటువంటి సోదర భావము, అలాగే ఇక్కడ కూడా ఈ పంచపాండవులలో ఉండేటువంటి సోదర భావాన్ని
ప్రపంచం మొత్తం కూడా ఇది గొప్ప ఆదర్శప్రాయంగా భావిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని భీముడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే మనకు ఉండేటువంటి ధర్మం ఏమిటంటే మీ మాటలు వినటమే మా ధర్మం. అది ధర్మబద్ధమా అనగా అందరికీ మంచిదా లేదా అనేది కాదు. మీరెప్పుడూ అందరికీ మంచి జరిగేదే చెబుతారు. కానీ మీరు చెప్పారంటే అటువంటి మాటలు మేము విన్నాం, అదే మాకు ధర్మము. తద్వారా మాత్రమే మేము విశాలమైనటువంటి కీర్తిని పొందుతున్నాము. అలాగే మాకెంతో పగతో రగిలిపోతున్నాం మేమందరూ కూడా. మనల్ని అవమానించాడు, అలాగే మన కుల ధర్మపత్ని అయినటువంటి ద్రౌపది దేవిని అవమానించాడు. అటువంటి వారిపైన మేము పగ తీర్చుకోకుండా ఉండగలమా? అలాగే ఈ విధంగా మన రాజ్యాన్ని మనం పొందటం, వారిని వధించడం, మనకు జరిగినట్టు అవమానానికి ప్రతీకారంగా వారిపైన మేము పగ తీర్చుకోవడం, ఇదంతా కూడా సమ్మతమే. ఇదంతా మన కర్తవ్యం కదా. ఇదంతా కూడా ఆత్మార్థం యుధ్యమానానాం విధితే కృత్య లక్షణే అన్యైరపి హృతే రాజ్యే ప్రశంసైనైవ గర్హణ. పరులు అనగా వారు దుర్యోధనాదులు మన దగ్గర నుండి రాజ్యాన్ని వారు బలవంతంగా అపహరించారు. మన ప్రయోజనం కోసం మన కర్తవ్యాలని కూడా మనకు ఆ సందర్భంలో తెలిసి రాలేదు. అలాగే మనము ఇప్పుడైనా సరే మన కర్తవ్యమే తెలిసింది, మన రాజ్యాన్ని వారు అన్యాయంగా తీసుకున్నారనే విషయం మొత్తం ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఇప్పుడు మనం వారిపైన యుద్ధానికి వెళితే ప్రపంచంలో మనం అపకీర్తిని పొందుతామనే ఒక అపోహ మీకు ఉండవచ్చో ఏమో. అది అపోహ మాత్రమే. ప్రపంచం మొత్తం కూడా దుర్యోధనాదుల యొక్క ఇతివృత్తాన్ని దూషిస్తూనే ఉన్నది. వారి యొక్క స్వభావం అందరూ తెలిసిన వారే కాబట్టి మన కర్తవ్యం గురించి అందరూ ప్రశంసిస్తారు, కానీ మనకి ఎటువంటి అపకీర్తి అనేది రాదు. కర్షణార్థో హియో ధర్మో మిత్రాణామాత్మనస్తథా వ్యసనం నామ తద్రాజన్ న ధర్మ స కుధర్మవత్. ఇంకాస్త నిష్ఠురంగా మాట్లాడుతున్నాడు భీముడు. అలా చెబుతూ మనకు ఎవరైతే స్నేహంతో ఉంటారో వారు ఎప్పుడైనా మన మనసుకు బాధ కలిగించే విధంగా వారు ప్రవర్తిస్తే అది వారు చేసేటువంటి వ్యసనం. కానీ నీ ధర్మం ఏదైతే ఉందో ఆ నీ ధర్మాన్ని మాత్రం నీవు వదలవద్దు. మనం వారిపైన భ్రాతృభావనతోనే చూసాం. వారు నాకే విషం పెట్టాడు, భీముడు చెబుతున్నాడు. నాకే విషం పెట్టి ప్రమాణకోటి అనే పెద్ద సరోవరంలో నన్ను పడవేశారు. నన్ను వధించాలని అనుకున్నారు. మనలందరూ కూడా లాక్షాగృహంలో పడవేసి ఆ లాక్షాగృహం మొత్తం కూడా కాల్చివేసి అందులో మనమందరూ కూడా దహింపజేసేటువంటి ఆలోచనలు వారు చేశారు. ఈ విధంగా ఎన్నెన్నో కుతంత్రాలు కుట్రలు మన పైన పన్నారు. కానీ ఎప్పుడు కూడా మనం సోదర భావనను వారిపైన వదలలేదు. ఈ విషయాన్ని భావి కాలంలో యుధిష్ఠిరుడు వాళ్ళు కూడా చెబుతారు. యుధిష్ఠిరుడు కూడా ఘోషయాత్ర పర్వలో చెబుతాడు, ఎవడైనా మనపైన యుద్ధానికి వస్తే మనం 105 మంది, మనలో మనం పోరాడితే మనం 5 మంది వేరు, వారు 100 మంది వేరు. ఈ విషయాన్ని స్పష్టంగా భీముడు ఇక్కడ చెబుతున్నాడు. ఎప్పుడు కూడా మనం వారిపైన ఉండేటువంటి స్నేహాన్ని వదలలేదు, భ్రాతృభావనను తుడిచివేయలేదు. వారికి ఎప్పుడైనా కష్టం కలిగించే విధంగా మనం ఎక్కడా కూడా ప్రయత్నించలేదు. కానీ ఓ ధర్మరాజా, నీవు చాలా తప్పు చేస్తున్నావు, ఆ విధంగా ప్రవర్తించడం అనేది నీ వ్యసనము అని భీముడు చెబుతున్నాడు. వ్యసనం అనే పదాన్ని మనం ఎక్కడ చెబుతామంటే ఏదైతే అప్పుడు చేయవలసిన దానికి విరుద్ధంగా ఉంటుందో దాన్ని వ్యసనంగా మనం చెబుతూ ఉంటాం. అంటే ఇప్పుడు దుర్యోధనాదుల పైన క్షమను చూపించడం అనేది అది యుక్తం కాదు, అది హేతుబద్ధం కాదు, అది సరైనది కాదు. అటువంటి సందర్భంలో కూడా నీవు వారిపైన దయను చూపిస్తున్నావంటే అది నీ వ్యసనము. అలాగే నీ నీచ ధర్మాన్ని కూడా అది విస్తరింపజేస్తుంది. నీలో ఏదైతే నీచ ధర్మ ప్రవృత్తి ఉందో దాన్ని విస్తరింపజేస్తుంది. అది ఇంకా పెంపొందించి వారి కూడా దానిలో నశిస్తారు. అంటే ఇటువంటి పాపాలు చేసి వారైనా సుఖపడతారా అంటే వారు సుఖపడలేరు. ఎందుకంటే అధర్మం చేశారు కాబట్టి అధర్మం చేసిన వాడికి తగిన శాస్తిని పొంది చివరి వారి కూడా నశిస్తారు. కాబట్టి నీవు చేసేటువంటి పనుల వలన ఇప్పుడు మనకు సుఖం లేదు, వారికి సుఖం లేదు. సర్వథా ధర్మ నిత్యంతో పురుషం ధర్మ దుర్బలం త్యజతస్తాత్ ధర్మార్థో ప్రేతం దుఃఖే సుఖే యత. ఇక భీముడు చతుర్విధ పురుషార్థాల యొక్క స్పష్టమైనటువంటి నిరూపణను ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. ఈ విషయాలను ఎన్నోసార్లు ప్రస్తావన చేసుకున్నాం. కానీ భీముడు చెప్పే విధంగా మొత్తం మహాభారతంలో ఒకవైపు భీష్మాచార్యుల వారు తప్ప ఇంత స్పష్టంగా ఎవరు కూడా చెప్పటం లేదు.
ఆ విధంగా భీముడు చెబుతూ, ఎప్పుడైనా సరే ధర్మమును బట్టి వేలాడేటువంటి దుర్బలుడైనటువంటి పురుషుడు, ఆ పురుషుడు ధర్మార్థములు అలాగే మరణించే వాణిని కూడా సుఖదుఖములు అవన్నీ కూడా వదిలిపోతాయి. అంటే ఎప్పుడైనా ధర్మాన్ని అవలంబించి తన కర్మలను చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైనా సరే అతను ఎలా ఉండాలంటే దుర్బలంగా ఉండకూడదు. ధర్మాన్ని తను గట్టిగా పట్టుకోవాలి. ఏదో ధర్మం ఉంది, ధర్మం అనే ఒక ఆసరా, అది ఒక ఆసరాగా పెట్టుకుంటూ తన జీవితాన్ని కొనసాగించకూడదు. ధర్మమే ప్రధానమై ఉండాలి. అలా ధర్మం ప్రధానం కాకుండా అప్రధానంగా ఉండే వారి విషయంలో భీముడు ఇక్కడ చెబుతున్నాడు. ఏ విధంగా అయితే మనిషి చనిపోయిన తర్వాత అతన్ని సుఖ దుఃఖాలన్నీ కూడా నశించిపోతాయో, అనగా అప్పటి తను ఏవైతే భోగభాగ్యాల కోసం తెచ్చిపెట్టుకున్నటువంటి అన్నిటిని కూడా ఇక్కడే వదిలి తను పైకి ఎలాగైతే వెళ్ళిపోతాడో, అదేవిధంగా ధర్మాన్ని అవలంబించినటువంటి దుర్బలుడు కూడా తను ధర్మాన్ని పోగొట్టుకుంటాడు. యస్య ధర్మో హి ధర్మార్థం క్లేశభాగ్ నస పండితః నస ధర్మస్య వేదార్థం సూర్యస్యాంధ ప్రభామివ. ధర్మం కొరకు మాత్రమే ధర్మమై ఎవడైతే ఇహలోకంలో ఉంటాడో వాడు పండితుడు కాడు. అలాగే గుడ్డివాడు ఏ విధంగా అయితే సూర్యకాంతిని చూడలేడో ఆ విధంగా ధర్మం యొక్క అర్థాన్ని వాడు తెలుసుకోలేడు. అంటే ధర్మాన్ని మనం ఏ దృష్టికోణంతో చూడాలి, ఏ దృష్టికోణంతో చూస్తే ధర్మం మనకు క్షేమాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని భీముడు చెబుతున్నాడు. ఎప్పుడైనా సరే ధర్మం గురించి మనం ఆలోచిస్తూ ధర్మాన్ని ఆచరించాలి కాబట్టి ఆచరించాలి. శృతి స్మృతి హరేరాజ్ఞి అని చెప్పిన విధంగా శృతులలో స్మృతులలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ధర్మ ప్రబోధలే. అవి చెప్పారు కాబట్టి వాటిని ఆచరించాలి. అంతేకాని ధర్మాన్ని ఆచరిస్తే ఒక ఫలితం దక్కుతుంది, ఆ ఫలితం కోసం మనం ధర్మ కార్యాలు చేస్తామంటే అది ధర్మబద్ధమైనటువంటి నిర్ణయం కాదు అని భీముడు చెబుతున్నాడు. యస్య చాత్మార్థమేవార్థః సచనార్థస్య కోవిదః రక్షతే భృతకోరణ్యే యథాగాస్తాదృగేవ సహా. ఇక అర్థం అనే పురుషార్థం ఉంది కదా, దాని విషయంలో కూడా చెబుతున్నాడు. ధనం కోసమే ధనాన్ని కొనేవారు కొందరు ఉంటారు. వాడు అర్థం యొక్క సరైనటువంటి తత్వాన్ని తెలుసుకోలేడు. అంటే చాలా విచిత్రం. ధనాన్ని ధనంతో కొనుక్కోవడం ఇది సరైన పద్ధతి కాదు. అంటే ఎప్పుడైనా సరే మనం ధనాన్ని సంపాదించామంటే దాన్ని దేనికోసం ఉపయోగించాలంటే ధర్మం కోసం ఉపయోగించాలి. అలా కాకుండా మరొకసారి ధనం పొందడం కోసమే ఆ ధనం మొత్తం కూడా మనం వినియోగిస్తే ఆ ధనం వలన ఎటువంటి ఉపయోగం లేదు. అది అధర్మబద్ధమైనటువంటి అర్థం, అనగా ధనము అని అర్థం. అలాగే అర్థతత్వాన్ని అనగా ఆర్థిక శాస్త్రాన్ని ఎవడైతే ఖచ్చితంగా తెలుసుకుని ఉంటాడో, ధర్మాయ యశసే అర్థాయ కామాయ స్వజనాయ చ పంచజా విభజే అర్థం ఇహాముత్ర చ మోదితే అని చెప్పిన విధంగా మనం సంపాదించినటువంటి ధనాన్ని 5 విధాలుగా మనం విభాగం చేయాలంట. మొట్టమొదటి భాగాన్ని ధర్మం కోసం మనం ఉపయోగించాలి. ధర్మాయ. రెండవ భాగాన్ని యశసే అనగా మనకు కీర్తి, చక్కటి కీర్తి రావడం కోసం సత్కార్యాలకు మనం ఉపయోగించాలి. మరొక భాగాన్ని అర్థాయ, తిరిగి ధనాన్ని పొందడం కోసం అనగా మనం సంపాదించిన దానిలో 20% మాత్రమే మరొకసారి ధనం పొందడానికి మనం ఉపయోగించాలే కానీ 100కు 100% మనం అలాగే దాన్ని రీఇన్వెస్ట్ చేస్తే అది ధర్మబద్ధమైనటువంటి అర్థం కాదు, అది అధర్మబద్ధమైనటువంటి అర్థము అని భీముడు ఇక్కడ చెబుతున్నాడు. ఆ విధంగా అర్థాయ కామాయ స్వజనాయ చ, ఇంకొక భాగాన్ని తన ఇష్టాల కోసం, ఇంకొక భాగాన్ని స్వజనాయ తన కుటుంబ పోషణ కోసం వినియోగించాలట. ఇదంతా కూడా అనగా ప్రాయశః ఇదంతా వైశ్యుల యొక్క ధర్మం గురించి చెప్పారు. కానీ మనం ఇతివృత్తంగా తీసుకుంటే మాత్రం అందరూ కూడా ఈ విషయాన్ని అనుసరించవచ్చు. అదే విషయాన్ని భీముడు ఇక్కడ చెబుతూ, అర్థతత్వాన్ని ఎవడైతే సరిగ్గా తెలుసుకుంటాడో వాడు ధనం ద్వారా ధనాన్ని సంపాదించాడు, ధనం ద్వారా ధర్మాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ఉండాలి. అకస్మాత్తుగా వాడు ధనం ద్వారా ధనాన్ని సంపాదించేదైతే అడవిలో కూడా తను పశువులు మేతకు తీసుకువెళ్ళి తద్వారా తను పశుపోషణ చేయిస్తూ పాలు ఇత్యాది పదార్థాలను పొందుతాడు. కానీ వాటికి కూడా వేతనం తీసుకోవడం అనేది అధర్మం. ఎందుకంటే అడవిలో ఉండేటువంటి గడ్డిని తను పెంచలేదు,
అలాగే అడవిలో ఉండేటువంటి అనేక మందులను తను పెంచలేదు. కేవలం పశువులను తీసుకువెళ్తున్నాడు, తీసుకువస్తున్నాడు. దానికి వేతనంగా ఏం పొందాలంటే ఎవరి పశువులనైతే తీసుకువెళ్తున్నాడో వారి ఇంట్లో భోజనం తను ఆశించాలి. అలా కాకుండా వేతనాన్ని ఆశిస్తే అది అధర్మం అని మనుస్మృతి చెబుతుంది. కాబట్టి ఆ విషయాన్ని భీముడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అతివేలం హేయోర్థార్థి నేతరౌ అనితిష్ఠతి సవధ్య సర్వభూతానాం బ్రహ్మహేవ జిగుప్సితః. ఎవడైతే అధికమైనటువంటి ధనాన్ని పొందేటువంటి ఆశతో ఉంటాడో, అనగా వాడు ధర్మాన్ని కామాన్ని రెండిటిని కూడా పట్టించుకోడు. పట్టించుకోక అధర్మబద్ధంగా తను కేవలం ధనార్జన పైనే పడి ఉంటాడు. అటువంటి వాడు సర్వభూతములకు, అలాగే అందరినీ సృష్టించేటువంటి ఆ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, అతడు కూడా ఇతన్ని వధించాలని అనుకుంటాడట. మనమంతరం కూడా ఇప్పుడు అర్థార్థే జీవలోకోయం శ్మశానమపి సేవతే త్యక్త్వా స్వజనయితారం స్వం నిస్వం గచ్చతి దూరతః అని సుభాషితంలో చెప్పిన విధంగా మనం అర్థార్జన, ధనార్జన కోసం శ్మశానాన్ని కూడా మనం వదలటం లేదు. శ్మశానంలో ఉండేటువంటి భూములను కూడా మనం కబ్జా చేస్తున్నాం. నీటి వనరులను పాడు చేస్తున్నాం. ఎన్నో చెట్లను నాశనం చేస్తున్నాం. ఆ విధంగా ఉండేటువంటి మనల్ని భీముడు ఈ శ్లోకం ద్వారా దూషిస్తూ ఉన్నాడు. ఎవడైతే కేవలం ధనార్జన కోసమే తను జీవితాన్ని కొనసాగిస్తాడో, ధనార్జనే తన జీవిత పురుషార్థమని అనుకుంటాడో, వాడిని వధించాలని సకల భూతాలు అనుకుంటాయిట. చివరికి మనల్ని సృష్టించేటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా మనల్ని హీనంగా చూస్తాడట. ఇటువంటి వాడినా నేను సృష్టించింది అని మనల్ని చూసి తనే సిగ్గుపడతాడట. ఆ విధమైనటువంటి ధనార్జన అనేది ఇది మహా అపరాధము. అందుకోసం అంటే ఇక్కడ పరోక్షంగా దుర్యోధనుడి గురించి చెబుతున్నాడు. దుర్యోధనుడు దేనికోసం ఉన్నాడు? కేవలం ధనార్జన చేస్తే అది ఉత్తమమే, కానీ పరుల యొక్క ధనం, అనగా మనమెంతో కష్టించి సంపాదించినటువంటి మన రాజ్యాన్ని అపహరించి తద్వారా తను సుఖపడాలని అనుకుంటున్నాడు కదా. మనం సుఖపడాలి మాత్రం కాదు, మనం కష్టపడాలని అనుకుంటున్నాడు. కాబట్టి వాడు అన్ని భూతాలకు, అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా హేయమైనటువంటి పదార్థం అది. సతతం యశ్చ కామార్థి నేతరౌ అనుతిష్ఠతి మిత్రాణి తస్య నశ్యంతి ధర్మార్థాభ్యాం చ హీయతే. ఇక మూడవ పురుషార్థమైనటువంటి కామం. కామం అంటే కేవలం స్త్రీ సంఘం మాత్రమే కాదు, తను కోరుకున్నటువంటి పదార్థాన్ని పొందటమని ఇక్కడ ఒక అర్థంగా మనం పెట్టుకుంటే, ఎవడైతే ఎప్పుడు కూడా కామాన్ని కోరుకుంటూ ఉంటాడో వాడు అర్థాన్ని కోల్పోతాడు, ధర్మాన్ని కూడా కోల్పోతాడు. ఎందుకంటే ఆ కేవలం కామన అనేది ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ధర్మాన్ని చేయనివ్వదు, అలాగే తను సంపాదించినటువంటి అర్థం యొక్క ప్రయోజనాన్ని పూర్తిగా వాడికి ఇవ్వదు. అటువంటి సందర్భంలో వాడు ఎవరి చేత కూడా ఆదర మన్ననలు పొందడు. చివరికి వాడి మిత్రులు కూడా వాడిని వదిలివేస్తారు. ఈ విధంగా ధర్మార్థాలు రెండు కూడా కేవలం కామార్థిగా ఉండేవాడికి ఆ రెండు కూడా చెడిపోతాయి. తస్య ధర్మార్థహీనస్య కామాంతే నిధనం ధ్రువం కామతో రమమాణస్య మీనస్యేవాంభసక్షయే. ఏ విధంగా అయితే ఒక సరోవరంలో ఉండేటువంటి నీరంతా కూడా ఎండిపోయిన తర్వాత అందులో ఉండేటువంటి జలచరాలన్నీ కూడా వాటంతకు అవే చనిపోతాయో, అదేవిధంగా ఎవరైతే ధర్మాన్ని అర్థాన్ని వదిలివేసి కేవలం కామసుఖం ద్వారా కామసుఖాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటాడో వాడు ఈ రెండిటిని కోల్పోయాడు. కాబట్టి వాడు అప్రయత్నంగానే, స్వాభావికంగానే తను కూడా మరణిస్తాడు. చతుర్విధ పురుషార్థాల్లో ఏ పురుషార్థాన్ని కూడా పొందడు. అంటే ఏదైనా సరే, ధర్మమైన, అర్థమైన, కామమైన ఈ రెండు ధర్మబద్ధంగా ఉండాలి. ఒకటికి పరస్పరంగా రెండింటిని కలుపుతూ పోతే ఈ మూడు కూడా కలిసి ఉంటే మాత్రమే ఈ మూడు పురుషార్థాలు కూడా చివరి పురుషార్థమైనటువంటి మోక్షానికి కారణమవుతుంది. అలా కాకపోతే మాత్రం ఒక్కొక్క పురుషార్థాన్ని మాత్రమే నమ్ముకుంటే, ఒక్క పురుషార్థాన్ని మాత్రమే ఎవడైనా తను అనుసరిస్తే తద్వారా స్వయంగా తను నశించిపోతాడు. తస్మాత్ ధర్మార్థయోర్నిత్యం న ప్రమాద్యంతి పండితాః ప్రకృతి సాహి కామస్య పాపకస్యారణిర్యథా. ఏ విధంగా అరణిలో స్వాభావికంగానే అగ్ని ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ధర్మార్థ కామాలు మూడు కూడా పరస్పరంగా ఒకటి యందు ఒకటి నిహితమై ఉంటాయి. అంటే అరణిని మనం ఏం చేస్తామంటే
దాన్ని తీసుకువచ్చి దానితో మథనం చేస్తాం. మంథన కాష్ట అని ఉంటుంది కదా, ఆ మంథన కాష్టంతో మథనం చేస్తే అందులో పుట్టేటువంటి నిప్పురవ్వను పెట్టుకొని మనం హోమం చేస్తాం. అంటే బయటికి ఆ నిప్పురవ్వ కనబడదు, లోపల అంతర్హితంగా అయితే ఉంటుంది. ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని మూడిటిని కూడా ప్రత్యేకంగా చూడవద్దు అని భీముడు చెబుతూ ఉన్నాడు. ధర్మంలో అర్థకామాలు ఉన్నాయి, కామంలో ధర్మార్థాలు ఉన్నాయి, అర్థంలో ధర్మకామాలు ఉన్నాయి. ఈ విధంగా పరస్పరంగా ఒకటి యందు అన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి అన్నిటిని కూడా ఎప్పుడైతే దేశాన్ని, కాలాన్ని అనుసరించి ఎప్పుడైతే ఆయా పురుషార్థాలని తను ఉపయోగిస్తాడో వాటి ప్రయోజనాన్ని చక్కగా పొందగలడు. చివరి పురుషార్థం అనగా ఎప్పుడైనా సరే ధర్మార్థ కామాలకి ప్రయోజనం ఏమిటంటే చివరి పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందటమే. మోక్షాన్ని పొందకుండా కేవలం ధర్మార్థ కామాలు మనం సేవిస్తామంటే తద్వారా ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ధర్మార్థ కామాలు ఈ మూడు, అందులోనూ కూడా కామార్థాలు ఇహలోకంలో మాత్రమే పనికొచ్చేవి. పైన పనికొచ్చేది ధర్మం, చివరికి పనికొచ్చేది మోక్షం మాత్రమే. ఆ మోక్షం కోసం మాత్రమే ధర్మార్థ కామాలని సేవించాలి అని భీముడు చెబుతూ, తస్మాత్ ధర్మార్థయోర్నిత్యం న ప్రమాద్యంతి పండితాః సాహి కామస్య పావకస్య రణిర్యథా. అందుకోసమే ఏ పండితులైనా, ఏ జ్ఞానులైనా ఏ పురుషార్థాన్ని కూడా ప్రత్యేకంగా సేవించక అన్నిటినీ సమిష్టిగా వాటిని సేవిస్తారు. సర్వథా ధర్మ మూలోర్థో ధర్మశ్చార్థ పరిగ్రహ ఇతరేతయోర్నీతో విద్ధి మేఘోదధీయథా. ఏ విధంగా అయితే సముద్రంలో ఉండేటువంటి నీరంతా కూడా బాష్పీకరణం చెంది మేఘంలో నిక్షిప్తమవుతుంది. ఆ మేఘం ఎక్కడ అధికమైనటువంటి వర్షాన్ని కురిపిస్తుందంటే సముద్రం పైనే. అంటే సముద్రంలో ఉండేటువంటి నీరే పైకి వెళ్ళి మళ్ళీ సముద్రంలోనే కురుస్తుంది. ఎలాగో అలా అదే విధంగానే అన్ని విధాలా కూడా అర్థము, ధర్మము ఇవి రెండే మాత్రమే కుదురుగా ఉంటాయి. ధర్మం కూడా అర్థమునే చక్కగా గ్రహిస్తూ ఉంటుంది. ఈ రెండు కూడా మేఘం, సముద్రం లాంటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ సంబంధాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటాడో వాడు మాత్రమే ధర్మార్థ కామాల ద్వారా చివరికి పురుషార్థాన్ని పొందగలడు. ద్రవ్యార్థ స్పర్శ సంయోగే యా ప్రీతి రూపజాయతే సకామశ్చిత్త సంకల్ప శరీరం నాస్య దృశ్యతే. ద్రవ్యము, అర్థము అనేటువంటి ఏవైతే ఉంటాయో వాటి స్పర్శ ఏర్పడినప్పుడు ఏ ప్రీతి అయితే కలుగుతుందో అదే చిత్త సంకల్ప రూపమైనటువంటి కామం. అనగా ఒక ద్రవ్యం ఉన్నది, మరొక అర్థం ఉన్నది. ఈ రెండిటి యొక్క స్పర్శ ఏర్పడాలి. వాటిపైన విశేషమైనటువంటి కామన అనగా సంస్కారజన్యమైనటువంటి ఒక విధమైనటువంటి ఇది కావాలి అనే ఒక వాంఛ, దీన్నే కామము అని చెబుతారు. అప్పుడు ఎక్కడా కూడా శరీరం యొక్క అక్కడ సంపర్కమే లేదు. అంటే కామమనే మనం ఏదేనైతే అంటామో అటువంటి కామనని ఇక్కడ నిర్వచించటం లేదు భీముడు. దేన్నైతే మనం కోరుకుంటామో అది కామం. ఉదాహరణకి ఏదైనా బంగారు వస్తువు ఉన్నది, వజ్రవైడూర్య ఖచ్చితమైనటువంటి వస్తువు ఉన్నది, ఇది కావాలి అని అనుకుంటే అది కూడా కామమే అని చెబుతున్నాడు భీముడు. నాకు ఇది పదార్థం కావాలనే ఏదైతే ఇచ్ఛ ఉంటుందో ఆ ఇచ్ఛకు తగ్గట్టు తను ఏదైతే ప్రవృత్తిని పొందుతాడో ఆ ప్రవృత్తికి అనుగుణమైనటువంటి తను చేసేటువంటి కార్యాలు ఇవన్నీ కూడా కామనలే అని భీముడు చెబుతూ ఉన్నాడు. అటువంటి కామము ఇది కూడా శరీరం యొక్క ధర్మమే అని చెబుతున్నాడు. అర్థార్థి పురుషో రాజన్ బృహంతం ధర్మమిచ్చతి అర్థమిచ్చతి కామార్థి న కామాదన్యమిచ్చతి. ఈ మూడు పురుషార్థాల యొక్క ఇంకొక స్పష్టతను కూడా భీముడిస్తున్నాడు. అర్థాన్ని కాంక్షించేటువంటి పురుషుడు తను ధర్మాన్ని ఎక్కువగా చేయాలి అని అనుకోవాలి. అంటే అర్థం సంపాదన, ధన సంపాదన దేనికోసం అంటే మనం సత్కర్మలు చేయాలనే కాంక్షతో మనం ధనాన్ని సంపాదించాలి. అంతేగాని నేనెంత కష్టపడ్డానో అంత కష్టం నా పిల్లలు పడకూడదు, అందుకోసం నా పిల్లలు, వారి పిల్లలు వీరందరూ కూడా హాయిగా కూర్చుని తినాలి, అంత ఆస్తిని సంపాదించాలనే భావనతో ఎప్పుడైనా సరే ఆస్తి అంతస్తుల్ని సంపాదించడం అనేది ఇది అధర్మము. అటువంటి అర్థం ద్వారా అటువంటి అర్థాన్ని మనం సంపాదిస్తూ ఎంతో కష్టాలు పడతాం. చివరికి మనం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఆ అర్థము, ఆ ద్రవ్యమంతా కూడా
దొంగల యొక్క పాలైపోతుంది. లేకపోతే మనవారే అనుభవించినా కూడా వారందరూ కూడా వ్యసనపరులై ఆ ధనం మొత్తం కూడా వ్యర్థమైపోతుంది. ఆ విధంగా ధర్మాన్ని ఎవరు కూడా సంచయం చేయకూడదు. కేవలం ధర్మం చేయడం కోసం మాత్రమే ధనాన్ని సంపాదించాలి. అలాగే కామము యందు కోరిక కలవాడు కూడా అర్థాన్ని కాంక్షిస్తాడు. కామము కంటే వేరైనది ఏదీ లేదు అనగా కామన, మనకిది కావాలి అనే ఏదైతే కామన ఉంటుందో కామనని ధర్మం పైన చూపించమని భీముడు చెబుతున్నాడు. నేను ఇటువంటి ధర్మాన్ని చెయ్యాలి అనే కామనని పొందు, అంతేగాని బంగారమో వెండియో వజ్రవైడూర్యాలో దానిపైన కామన పొందవద్దు. ఎందుకంటే ఇవంతా కూడా క్షణంలో నశిస్తాయి. ఇప్పుడు నీ చేతిలో ఉన్నది ఇంకొక క్షణంలో మరొక చేతికి మారిపోతుంది. అలా కాకుండా నీవు నీ కామనలను ధర్మం వైపు నడిపితే మాత్రము ఆ ధర్మాన్ని చేశావు. ఆ ధర్మాచరణ ద్వారా గొప్పమైనటువంటి పుణ్య విశేషాన్ని పొందావు. ఆ పుణ్య విశేషం ద్వారా నీవు ఈహలోకంలో పరలోకంలో కూడా సుఖాన్ని పొందగలవు. కాబట్టి కామన అనే దాన్ని ధర్మం వైపు మరల్చమని భీముడు చెబుతూ ఉన్నాడు. నహి కామేన కామోన్యః సాధ్యతే ఫలమేవ తత్ ఉపయోగాత్ ఫలస్యైవ కాష్ఠాత్ భస్మేవ పండితైః. ఏ విధంగా అయితే కాష్ఠాన్ని కాలుస్తాం, ఆ కాష్ఠాన్ని కాల్చిన తర్వాత చివరికి మిగిలేది బూడిద మాత్రమే. అదేవిధంగా కామంతో మనం కామాన్ని ఆశించకూడదు. ఒక కామన మరొక కామనకు కారణమైపోతే అదంతా కూడా అన్ని కామనలు కూడా భస్మమైపోతాయి. అలాగే వీటితో పాటు వచ్చినటువంటి ధర్మార్థాలు కూడా నశిస్తాయి అని భీముడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన కామన అనేది ధర్మబద్ధంగా ఉండాలి, కానీ అధర్మబద్ధంగా ఉండకూడదు. అధర్మబద్ధంగా ఉంటే అన్ని పురుషార్థాలు కూడా తను పోగొట్టుకొని చివరికి తను కూడా నశించిపోతాడు అని భీముడు చెబుతున్నాడు. ఇంకొన్ని భీముని యొక్క మాటలను మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకుందాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.